సో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. గ్రో యాప్ లో అట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో మీరు గనక ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న గనక ఏ మ్యూచువల్ ఫండ్ బాగుంది ఇప్పుడు మీకు లైవ్ లో చూపిస్తాను అనమాట. ఎందుకంటే దగ్గర నేను 1 year బ్యాక్ ఒక 5 మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేశాను అనమాట. సో అది మీకు ఇప్పుడు లైవ్ లో చూపిస్తాను. ఆ ఇన్వెస్ట్మెంట్స్ లో అట్ ప్రెసెంట్ ఇప్పుడు నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, దాని ప్రకారంగా మీరు డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఎప్పుడైతే నేను ఇన్వెస్ట్మెంట్ చేశానో అప్పటి నుంచి మార్కెట్ కంప్లీట్ గా డౌన్ ట్రెండ్ లో అయితే ఉంది. ఈవెన్ దో ఎంత డౌన్ ట్రెండ్ లో ఉన్నా సరే ఒకే ఒక్క మ్యూచువల్ ఫండ్ లో మాత్రం నాకు అంత ఎక్కువ లాస్ అయితే పోలేదు. సో కాబట్టి నాకు తెలిసి అది బెస్ట్ మ్యూచువల్ ఫండ్ అని చెప్పుకోవచ్చు. అది మీకు ఇప్పుడు లైవ్ లో చూపిస్తాను. ఒకవేళ మీరు 1 month లో కానీ లేకపోతే 2 months లో కానీ నియర్ ఫ్యూచర్ లో ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కనుక ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో గ్రో యాప్ అయితే ఓపెన్ చేశాను కదా, ఇక్కడ కింద చూడండి మ్యూచువల్ ఫండ్స్ ఉంది కదా, ఓపెన్ చేసుకుంటాను. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు హోల్డింగ్స్, ఇక్కడ చూసుకోవచ్చు 5 ఉన్నాయి కదా. అమౌంట్ చూడండి ఇక్కడ 2,32,745 రూపీస్ అయితే ఉందన్నమాట. తర్వాత 1 day రిటర్న్స్. సో నాకు నిన్న అమౌంట్ ఎంత వచ్చింది, 1,561 రూపీస్ అయితే వచ్చింది అనమాట. టోటల్ రిటర్న్స్ ఇక్కడ చూడండి -17,242 రూపీస్, 6.9%. అంటే నేను లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఒక సెప్టెంబర్ లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేశానండి. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశానంటే ఇక్కడ చూడండి, ఇన్వెస్టెడ్ 2,49,987, 2,50,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశాను లాస్ట్ సెప్టెంబర్ లో అనమాట. లాస్ట్ సెప్టెంబర్ నుంచి ఇప్పుడు మే వరకు నాకు ఎంత లాస్ వచ్చింది, -17. కంప్లీట్ గా లాసే, ప్రాఫిట్ ఏం లేదు. ఎందుకంటే లాస్ట్ 1 year గా మార్కెట్ కంప్లీట్ గా డౌన్ ట్రెండ్ లో అయితే ఉంది. సో మీరు గనక మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, నాకు 1 year రిటర్న్స్ కావాలి అనుకునే గనక జరిగే పని కాదు ఇది. మ్యూచువల్ ఫండ్స్ లో మనం మినిమం 5 years టైం ఇస్తే మంచి అమౌంట్ జనరేట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ చూడండి, నేను ఇక్కడ స్క్రోల్ చేసిన ఇక్కడ చూడండి కరెంట్ ఇన్వెస్టెడ్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 5 మ్యూచువల్ ఫండ్స్ నేమ్స్ అయితే ఇక్కడ ఉంటాయి అనమాట. సో ఈ అమౌంట్ మెన్షన్ చేశారు కదా, అక్కడ బ్లాక్ కలర్ లో ఉండేది వచ్చేసి నేను అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ అనమాట. పైన రెడ్ కలర్ లో వచ్చేసి ఇప్పుడు నాకు ఎంత ఉంది అదే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫస్ట్ మ్యూచువల్ ఫండ్ లో వచ్చేసి నేను 49,997 ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇప్పుడు అది 49,560 రూపీస్ అయితే ఉంది. అలాగే మీరు రిమైనింగ్ చెక్ చేసుకోవచ్చు అనమాట. రిమైనింగ్ 5 కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు లాస్ట్ వన్ చూడండి ఒకసారి, 49,997 నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇప్పుడు నాకు ఎంత ఉందండి, 43,648 రూపీస్ అయితే ఉంది. తర్వాత ఇక్కడ చూడండి టోటల్ గా నాకు రిటర్న్స్ ఎంత వచ్చింది లాస్ట్ 1 year గా. ఈ లాస్ట్ మ్యూచువల్ ఫండ్ లో 6,000 పోయింది. తర్వాత ఈ 4th మ్యూచువల్ ఫండ్ లో 3,734 పోయింది. నెక్స్ట్ 3,439 పోయింది. నెక్స్ట్ 3,281 పోయింది. ఫస్ట్ ఇది మాత్రం చాలా తక్కువ పోయింది అనమాట, 437 మాత్రమే. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా మినిమం 6% పోయింటే ఇది మాత్రం 1% మాత్రమే పోయింది. సో దీన్ని బట్టి మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది అనమాట ఏది బెస్ట్ మ్యూచువల్ ఫండ్ అని చెప్పేసి. ఇది రిటర్న్స్ అండి. దాని తర్వాత ఇక్కడ చూడండి డే చేంజ్, అంటే నిన్న నాకు ఎంత వచ్చింది. 5th దాంట్లో 358 రూపీస్ అయితే వచ్చింది. 4th దాంట్లో 214 రూపీస్ వచ్చింది. తర్వాత 3rd దాంట్లో 431, 2nd దాంట్లో 284, ఫస్ట్ దాంట్లో 273. ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే మీకు తెలియదు కదా, మీకు 1 by 1 రివీల్ చేస్తాను చూడండి. లాస్ట్ మ్యూచువల్ ఫండ్ పేరు వచ్చేసి క్వాంటా స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ అనమాట. ఇందులో నాకు ఎక్కువ లాస్ అయితే వచ్చింది. సో ఓకే, నేను ఇక్కడ రిటర్న్స్ చూపించేస్తాను. క్వాంటా స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ లో నాకు ఇప్పటి వరకు నేను ఎప్పుడైతే అమౌంట్ వేసానో అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు 12% పోయింది, ఆల్మోస్ట్ 13% పోయింది. ప్రాఫిట్ ఏం లేదు. ఓకే, తర్వాత ఈ 4th దాంట్లో మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్, ఇందులో 7% పోయింది, 7.5% పోయింది. నిపాన్ ఇండియా మల్టీ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్, ఇది 7% పోయింది. నెక్స్ట్ సెకండ్ వన్ SBI కాంటా డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ 6.6% పోయింది. ఫస్ట్ వన్ చూడండి, ఫస్ట్ వన్ HDFC బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్, ఇది 1% పోయింది. ఈ అవుట్ ఆఫ్ 5 మ్యూచువల్ ఫండ్స్ లో నాకు తక్కువ పోయింది లాస్ట్ 1 year గా అంటే ఇది ఒకటే అనమాట. చూడండి -437 రూపీస్ మాత్రమే ఉంది. సో విత్ ఇన్ 2 or 3 days లో ఈ అమౌంట్ నాకు వచ్చేస్తే గనక కంప్లీట్ గా నా నెగిటివ్ అయితే వెళ్ళిపోతుంది అనమాట అప్పటికే మ్యూచువల్ ఫండ్ లో. సో దీన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి ఏది బాగుంది. ఇది నాది లాస్ట్ 1 year డేటా అనమాట. 2024 ఆల్మోస్ట్ సెప్టెంబర్ ఆ టైంలో నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను. సో ఇది కాకుండా మీరు కనుక వేరే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మీకు రిటర్న్స్ ఎంత వచ్చాయి ఏంటి, అలాగే మీరు ఏమన్నా మ్యూచువల్ ఫండ్ సజెషన్ చేస్తారా కామెంట్ చేయండి.